ఫీడ్బ్యాక్, మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో కాబట్టి వాళ్ళ కోసం అయినా చేద్దాం. ఎవరో ఒకరు విన్నా మేలే కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి ఎన్ని వచనాలు చదివాం? 6 వచనాలు చదివాం. 1 to 6 చూసాం. 1 to 6కి హెడ్డింగ్ ఏం పెట్టుకున్నారు? సో 20వ అధ్యాయం 1 నుండి 6 అయిపోయింది. ఈ భాగం 1000 years reign. 1000 ఏళ్ల పరిపాలన. సో ఈ 1000 ఏళ్ల పరిపాలన జరిగిపోయిందా, జరుగుతా ఉందా, జరగబోతుందా? 1000 ఏళ్ల పరిపాలన అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క రాజ్యము, వారు క్రీస్తుతో పాటు ఏం చేస్తున్నారు? రాజ్యము చేసిరి చేయుచుండిరి అని ఉంది కదా. చేసిరి చేయుచుండిరి అంటే ఏంటి? దాని అర్థం క్రీస్తు కొరకు మరణించిన వారు తిరిగి లేపబడ్డారు, వారు లేస్తారు, బ్రతుకుతారు అనే దానికి సూచన అన్నమాట. సో ఇప్పుడు వాస్తవంగా యాక్చువల్లీ యేసుక్రీస్తు యొక్క పరిపాలన అయిపోయిందా, జరుగుతూ ఉందా, జరగబోతుందా? జరిగిపోయిందా అంటే ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేసేసాడా, చేస్తున్నాడా, చేయబోతాడా? పరిపాలన చేయబోతాడా, పరిపాలన చేస్తున్నాడా, పరిపాలన చేసేసాడా? సో అది చాలా ఇంపార్టెంట్. సో ఎవరి పరిపాలన గురించి మాట్లాడుతుంది? క్రీస్తు పరిపాలన, ద రూలింగ్ ఆఫ్. సో క్రీస్తు పరిపాలన ఎక్కడ ప్రారంభమైందంటే 33 AD స్టార్ట్ అయింది. బిగాన్. యేసుక్రీస్తు యొక్క పరిపాలన సంఘం ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు ఏమైందన్నమాట, ప్రారంభమైపోయింది. యేసుక్రీస్తు పునరుత్థానుడై ఆరోహణమయ్యాడు కదా. ఆరోహణమైన రోజునే ఆయన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించేశాడు. అపోస్తుల కార్యం 2:36 చూడండి. క్రీస్తు పరిపాలన ప్రారంభం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36 నుండి స్టార్ట్ అయిపోయింది క్రీస్తు పరిపాలన. గమనించారు అక్కడ? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అంటే ఫస్ట్ యేసు ఏమయ్యాడు అనమాట? యేసు ఏమయ్యాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడెను. మీరు సిలువ వేసిన యేసే ఏమయ్యాడు అనమాట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు. సో ప్రభు అంటే ఎవరు? పరిపాలించేవాడు. ప్రభు అనే మాటకు అర్థం ఏంటనమాట? పరిపాలకుడు, పరిపాలించేవాడు. క్రీస్తు అంటే అభిషేక్తుడు, అభిషేకింపబడిన వారు అంటే రాజు. సో దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడు? రాజుగా అభిషేకించేశాడు, ప్రభువుగా అభిషేకించాడు. కాబట్టి ఆయన పరిపాలన ఎక్కడ స్టార్ట్ అయింది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో స్టార్ట్ అయింది. ఆయన పరలోకంకి వెళ్ళి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత ఇవన్నీ జరిగాయి. ఆయన పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఒక రాజు కుమారుణ్ణి రాజు తర్వాత పట్టాభిషేకం చేసినప్పుడు, రాజ్య పరిపాలన అప్పగించినప్పుడు ఎలా చేస్తారు? అలా జరిగిందన్నమాట పరలోకం. సో కాబట్టి క్రీస్తు పరిపాలన ప్రారంభమై నేటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? క్రీస్తు పరిపాలన ప్రారంభమై ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 years. పొద్దున్న నాశ తిన్నారా? టిఫిన్ తిన్నారా? చాలా డల్గా ఉన్నాయి మీ ఫేస్. నేను రాత్రి ప్రయాణం చేసి వచ్చా. 4 గంటలకు దిగాను, 12 గంటలకు పడుకున్నాను, 4 గంటలకు దిగాను. 4 hours నేను నిద్రపోయింది. దిగి మళ్ళీ వచ్చి పడుకున్నాను. ఏదో గంట సేపు అలా నిద్ర వచ్చింది. ఓకే. సో యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి.
మధ్యగా మంపరంగా ఉండకూడదు. ఓకే, సో క్రీస్తు పరిపాలన ప్రారంభం ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు ఇంచుమించు. సో కాబట్టి ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం ఇది 33 AD అయితే, సో ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? 60-70 ఆ మధ్యలో రాయబడింది. అంటే 70 లోపల 65 to 70 మధ్యలో రాయబడింది ప్రకటన గ్రంథం. ఓకే, అంటే అప్పుడు యేసుక్రీస్తు పరిపాలన ప్రారంభమై ప్రకటన గ్రంథానికి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. సో దాదాపు 30 years అన్నమాట. ఇప్పుడు ఆ సందర్భంలో పెట్టుకొని మనం చదవాలి. క్రీస్తు పరిపాలన ప్రారంభమై 30 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళు బ్రతికిన వారే క్రీస్తుతో పాటు ఏం చేస్తున్నారు? రాజ్యము చేయుచున్నారని అంటున్నాడు అన్నమాట. అంటే ఒక నిరీక్షణ, హోప్ ఇస్తున్నాడు గ్రంథకర్త. క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి వారికి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఏమని? మీరు అనుకున్నట్లు వారు చనిపోలేదు. రోమీలు చంపేశారు, హతసాక్షులుగా వారు అయ్యారు, శిరఛేదనం చేయబడ్డారు, కాల్చబడ్డారు, సింహాలకు ఆహారం అయ్యారు. కానీ మీరు అనుకున్నట్టు వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు బ్రతికిన వారే క్రీస్తుతో పాటు ఏం చేస్తున్నారు? రాజ్యము చేయుచున్నారు. అంటే చేసిరంటే వాళ్ళు బ్రతికేశారు, వాళ్ళు బ్రతికున్నారని ఫిక్స్ అయిపోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఒక షిప్ మునిగిపోయింది. అందరు ఏమనుకుంటారు? చనిపోయారని అనుకోండి. ఒక 10 మంది బతికారంటే ఎలా ఉంటుంది? ఎవరు భయపడద్దండి. మునిగిన పడవలో ఒక 10 మంది బతికున్నారన్నప్పుడు ఎలా ఉంటుంది? ఒక ఆనందం. అందరూ చచ్చిపోవాల్సిన దాంట్లో 10 మంది బతికారంటే ఎలా ఉంటుంది? వాళ్ళని బతికించడం కోసం ఎంత సాహసం చేస్తారు. హెలికాప్టర్స్ పంపిస్తారు, తర్వాత ఫోర్స్ని పంపిస్తారు వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని కాపాడడానికి. సో అలా మీరు అనుకుంటున్నారు హతసాక్షులు అయిపోయినటువంటి వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ఇంకా రారనుకుంటున్నారేమో. క్రీస్తు కొరకు హతసాక్షులైన వాళ్ళు ఏమయ్యారు? బ్రతికి క్రీస్తుతో పాటు ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారు వాళ్ళు. సో క్రీస్తు పరిపాలన డినామినేషన్స్కి అర్థం కాలే. మీకన్నా అర్థమైందో లేదనేది నా ప్రశ్న. క్రీస్తు పరిపాలన అయిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా? గుడ్. ఎప్పుడు అడిగినా చెప్పాలి. క్రీస్తు సంఘానికి ఈ విషయం తెలియకపోతే, అర్థం కాకపోతే వేస్ట్. క్రీస్తు పరిపాలన జరుగుతూ ఉంది. కొన్ని మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎవరి పరిపాలన కింద ఉన్నాం? క్రీస్తు పరిపాలన కింద ఉన్నాం. మనని పరలోకం నుండి ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరు? క్రీస్తు. చక్రవర్తి ఎవరు? క్రీస్తు. ఆయన రాజదండం, క్రీస్తు రాజదండం చేత పట్టుకుని మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సో క్రీస్తు పరిపాలన ప్రారంభమైంది. ప్రకటన గ్రంథం అయ్యేసరికి దాదాపు 30 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది ఆయన పరిపాలన ప్రారంభమై. నెక్స్ట్ 20వ అధ్యాయం 7 నుండి 15వ వచనాల వరకు ఇంకొక భాగం పెట్టు. 27 to 50. 27 to 50 mean the release of Satan and the day of judgment. The release of Satan and day of judgment. కొన్ని కన్ఫ్యూజ్గా ఉంటాయి. ప్రకటన అంతా కూడా వాస్తవానికి ఆల్మోస్ట్ జరిగిపోయిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? చదువుతున్నాం. అయిపోయిన దాన్ని మనం చదువుతున్నాం. సో ఏది అయిపోయింది, ఏది జరుగుతూ ఉంది, ఏది జరగబోతుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు సాతాను రిలీజ్ అయ్యాడు. ఇది జరిగిపోయిందా, జరిగిందా, జరగబోతుందా? జరిగింది. అంటే వాడు ఏం చేయబడ్డాడు? విడుదల చేయబడ్డాడు. ఓకే,
సో ఇప్పుడు మనం సాతాను విడుదల చేయబడిన కాలంలో ఉన్నాం. కొన్ని సంవత్సరాలు బంధించబడ్డాడు వాడు, బంధించడం అయిపోయింది వాడు. ఇప్పుడు వాడు బంధించబడలేదు, ఏం చేయబడ్డాడు? విడిచిపెట్టబడ్డాడు. సో ఎప్పటి వరకు విడిచిపెట్టబడ్డాడు? తీర్పు దినం వరకు వాడు ఏం చేయబడ్డాడు? విడిచిపెట్టబడ్డాడు. సో కాబట్టి వాడు విడిచిపెట్టబడ్డాడు. ఇప్పుడు ఏది బాకీ ఉంది? జడ్జిమెంట్, తీర్పు దినము బాకీ ఉంది. సో ఇప్పుడు దాన్ని మనం చూద్దాం. మొదటి శతాబ్దంలో హతసాక్షులైనటువంటి వారు కూడా బ్రతికిన వారై క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేసినట్టే దాని అర్థం వాళ్ళు నిజంగా పునరుత్థానులు అయిపోయి పరలోకానికి వెళ్ళారని కాదు. సో అక్కడ ఏంటన్నమాట, వాళ్ళు మృతుల పునరుత్థానాన్ని పొందుతారు, మృతుల పునరుత్థానాన్ని పొందుతారు అని అర్థం. అంటే వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు? పరదేశంలోనే ఉన్నారు. అంటే వాళ్ళకి పరలోకం గ్యారెంటీగా ఉంది. మీరేం భయపడద్దండి, పరలోకం గ్యారెంటీ వాళ్ళకి. వాళ్ళు లేకపోతారు, క్రీస్తుతో పాటు రాజ్యము చేస్తారు. 7 నుంచి 8 మొదట చూద్దాం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడెను. జనములను లెక్కకు సముద్రము ఇసుక వలె ఉన్న గోగు ముగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు వాడు బయలుదేరాడు. సో 7 నుంచి 10 వచనాల్లో Satan's final attempt and defeat. Satan's final attempt and defeat. Satan's final attempt and defeat. సాతాను చివరిసారి, సాతాను యొక్క చివరి యుద్ధము మరియు వారికి అపజయం. సో చివరి యుద్ధం అన్నమాట. ఇప్పుడు మనం సాతాను యొక్క చివరి యుద్ధ కాలంలో ఉన్నాం. ఓకే, సో సాతాను ఫస్ట్ ఎవరితో యుద్ధం చేశాడు? యేసుక్రీస్తుతో యుద్ధం చేశాడు. ఆయన పుట్టకుండా, ఆయన జన్మించకుండా చేశాడు. కానీ ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయన శరీరంలో ఉండగా ఆయన శోధించాడు, ఆయన పాపం చేసేటట్లు, అక్కడ ఓడిపోయాడు. ఆయనకు శిలువ మరణం దూరం కావాలని ప్రయత్నించాడు, అక్కడ ఓడిపోయాడు. ఆయన ఆరోహానికి వెళ్ళకూడదు, ఆయన ఆరోహానికి వెళ్ళిపోయాడు. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, పునరుద్ధానుడై ఆరోహణై దేవుడి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు అనే సత్యము ప్రజలు ఏం చేయకూడదు? నమ్మకూడదని చెప్పి ప్రయత్నించాడు వాడు. ఆయన ఎక్కడ ఆరోహణం అయ్యాడు? వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన ఏం చేశాడు? మోసుకుని వెళ్ళిపోయారనే ప్రోపగండా సృష్టించాడు. అక్కడ వాడేమయ్యాడు? ఓడిపోయాడు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో కూడా మళ్ళీ యుద్ధం చేశాడు. ఎవరితో? మిఖాయిలతోనూ అతని దూతలతోనూ. అక్కడ వాడేమయ్యాడు? ఓడిపోయాడు. వాడిని ఏం చేశారు? అక్కడ నుంచి భూమి మీదకి తోసేశారు. తోసేసిన తర్వాత భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులతో యుద్ధం చేశాడు. అంటే రోమా ప్రభుత్వాన్ని వాడుకున్నాడు, అబద్ధ ప్రవక్తని వాడుకున్నాడు, వాళ్ళని పురికొల్పి వాళ్ళ చేత మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల్ని చంపించాడు, హింసలకు గురి చేశాడు, వాళ్ళని అవమానపరిచాడు. ఆయన మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఆనందంగా, సంతోషంగా ప్రభు కొరకు ఏమి ఇచ్చారు? ప్రాణం ఇచ్చారు. దాంతో అక్కడ కూడా వాడు ఏమయ్యాడు? ఓడిపోయాడు. తర్వాత వాడిని ఏం చేశాడు? బంధించాడు. క్రీస్తు వాడిని ఏం చేశారనమాట? బంధించాడు. బంధించిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాడు ఏం చేయబడ్డాడు? విడవబడ్డాడు. ఇప్పుడు మనం వాడు విడవబడిన కాలంలో మనం ఉన్నాం. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు వాడు విడవబడ్డాడు. వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఫైనల్ యుద్ధంలో మనతో చేస్తాడు అన్నమాట. ఇదే వాడి చివరి యుద్ధం. ఇదే వాడి చివరి యుద్ధం. అందుకే ఈజ్ ట్రైయింగ్ టు మనల్ని ఏం చేస్తాడు?
మన చేత పాపం చేయించడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని విశ్వాస భ్రష్టులు చేయడానికి, మనల్ని క్రీస్తు మార్గంలో నుండి తప్పించడానికి వాడు శత ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక్కొక్కరిని తప్పించడానికి, ఒక్కొక్కరిని నాశనం చేయడానికి, ఒక్కొక్కరిని పాడు చేయడానికి, ఒక్కొక్కరిని ఆత్మీయంగా దూరం చేయాలి. దానికి కారణం డబ్బు చూపిస్తాడు, దానికి కారణం ఇంకొకటి ఆశ చూపిస్తాడు. ఇలా క్రైస్తవులను విశ్వాసపు నుండి, సత్యము నుంచి వాడు ఏం చేస్తున్నాడు అనమాట, తొలగిస్తున్నాడు. అది వాడి ఫైనల్ అటెంప్ట్. కాబట్టి ఈరోజు మనకి అవగాహన రావాల్సింది ఏంటంటే, ఒకళ్ళు ఏదన్నా సమస్య వస్తే, ఏదన్నా ఇబ్బందులు ప్రాబ్లం వస్తే అక్కడ మనం గుర్తించాల్సింది సాటన్ ఈజ్ ఫైటింగ్ విత్ మీ అనాలి. సాతాను నాతో ఏం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. వాని యొక్క గోల్ ఏంటంటే ఇద్దరు సహోదరులు కొట్టుకోవాలి. అదే సాతాను యుద్ధం. బాగున్న ఇద్దరు రేపటి నుంచి మాట్లాడుకోకూడదు, అదే వాడి గోల్. వాడు అక్కడ ఏమైనట్టు జయించాడు. వాడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏం జయించాడు, వాడు జయించాడు అనుకున్నాడు. కానీ వాళ్ళందరూ ప్రాణాలు ఇస్తుంటే క్రీస్తు కొరకు వాడు ఏమయ్యాడు. ఇప్పుడు కూడా మనలో ఏమన్నా కలహాలు ఇవన్నీ వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టేసి మనం యూనిటీగా ఉన్నాం అనుకోండి, ఎవరు ఓడిపోయినట్టు? లేదా మనం తెగిపోతా ఉన్నాం అనుకోండి, ఎవరు గెలిచినట్టు? కాబట్టి మనకి వాడు మనతో యుద్ధం చేస్తున్నాడు సంగతి మనకు తెలియట్లే. ఎంతసేపు మనం కొట్టుకొని చేస్తున్నాం తప్ప, వాడు చక్కగా పిట్టగోడ మీద కూర్చొని షో చూస్తున్నాడు. వాడు కొట్టుకొనిరా, అలాగే తిట్టు, ఇంకా తిట్టు. కాబట్టి సాతాను యొక్క ఫైనల్ అటెంప్ట్ అని చెప్పి సో అక్కడ 7 నుంచి 8 వచనాల్లో మళ్ళీ సబ్ పాయింట్ చూస్తే 20వ అధ్యాయం 7 నుండి 8లో సాతాను ఏం చేయబడ్డాడు, విడవబడ్డాడు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల నుండి జనములను లెక్కపు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. సో ఎవరిని పోగు చేస్తాడంట? గోగు మాగోగు. అంటే ఏంటి? సాతాను రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయ్యి వాడు ఏం చేస్తాడంట, గోగు మాగోగులను ప్రేరేపిస్తాడు, తీసుకొస్తాడు, గ్యాదర్ చేస్తాడు. ఎవరు వాళ్ళ గోగు మాగోగు? సో ఈ గోగు మాగోగు అనేది పాత నిబంధనలో వాడబడేది. హెచ్కేలు 38వ అధ్యాయంలో వాళ్ళ గురించి ప్రస్తావన ఉంటుంది. గోగు మాగోగు చదవండి. హెచ్కేలు 38వ అధ్యాయం 1 నుండి చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతి అయిన వాని కత్తు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించుకుంది. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతి గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు కాలను తగిలించి నిన్ను నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధమైన ఆయుధం ధరించి నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకున్న వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదారు. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూషీలను, పూతు వారిని అందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వారు. అక్కడ ఏమన్నాడు? స్టార్టింగ్ లో చూడు, మాగోగు దేశపు వాడగు గోగు. ఓకే, మాగోగు దేశపు వాడగు గోగు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంట? 14 వచ్చిన చదవ. కాగా నరపుత్రుడా,
ప్రవచనం ఎత్తి గోగుతో ఇట్లను, ఆ, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఉమ్, నా జనులకు ఇశ్రాయేలీలు ఆ, నిర్భయంగా నివసించి కాలంలో నీవు తెలుసుకుందువు కదా. ఆ, ఉత్తర దిక్కున దూరమున నీ స్థలంలో నుండి ఆ, నీవును నీతో కూడా జనములు అనేకములను ఉమ్, గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి ఆ, మేఘము భూమిని కమ్మునట్లు ఉమ్. ఇశ్రాయేలునకు నా జనుల మీద పడెదడు. ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. ఆ, అంత్య దినములందు అది సంభవించును. ఆ, అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు ఆ, నిన్ను బట్టి వారి ఎదుట ఆ, నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున ఆ, గోగు ఉమ్. నేను నా దేశం మీదికి నిన్ను రప్పించదను. ఆ, గోగు, నా దేశం మీదికి నేను నిన్ను రప్పించెదను. అలాగే 39 చూడండి. మరియు నరపుత్రుడా, ఆ, గోగును గూర్చి ప్రవచనం ఎత్తి కనుము, ఆ, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ, రోషునకును మేషేకునకును తుబాలునకు అధిపతి అయిన గోగు, ఉమ్, నేను నీకు విరోధనై ఉన్నాను. ఉమ్, నిన్ను వెనుకకు తిప్పి నడిపించి ఆ, ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరిచేసి ఆ. ఇశ్రాయేలు పర్వతంలోకి రప్పించి సో ఇక్కడ గోగు మాగోగులను దేవుడు వాడుకున్నాడు, ఇశ్రాయేలు మీదకి రప్పించాడు. మళ్ళా ఆ గోగు మాగోగులను దేవుడు శిక్షిస్తున్నాడు. సో ఫైనల్ గా గోగు మాగోగు రిప్రజెంట్స్ సాటన్ ఫోర్స్. అంటే ఇప్పుడు బబులోను దేశం సాతానికి దూతల, వాళ్ళు దేవునికి దూతల. అంటే కీడు చేయబడ్డానికే వాళ్ళు ఉన్నారు. ఓకే? కీడు చేసేటువంటి వాళ్ళు ఎవరు? బబులోనియులు. సేమ్ అలాగే ఈ గోగు మాగోగులు కూడా ఒకప్పుడు ఇశ్రాయేలును ఏం చేశారు? హింసించిన వారు. కానీ వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు. రక్షించిన తర్వాత వీళ్ళని దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో గోగు మాగోగు అంటే నిజంగా గోగు మాగోగు అనే దేశం ఉందని కాదు, ఇది సింబాలిక్, అలంకారిక భాష. సో గోగు మాగోగు అంటే సాటనిక్ ఈవిల్ ఫోర్స్ అని రాష్ట్రం. సో ఇక్కడ గోగు మాగోగు ఎవరన్నమాట? ఈ ఈవిల్ ఫోర్స్. అపోకలిప్టిక్ రెఫరెన్స్, అపోకలిప్టిక్ రెఫరెన్స్ గోగ్ మాగోగ్. Apocalyptic reference to evil forces. సాతాను సైన్యం, గోగు మాగోగు సాతాను సైన్యానికి సూచించబడింది. అంటే వీళ్ళు సాతాను సైన్యం అది తప్ప పర్టికులర్ దేశానికి ఏం చెప్పబడలే. ప్రకటనలో వాడబడినటువంటి గోగు మాగోగు పర్టికులర్ దేశం కాదు. ప్రకటన గ్రంథంలో పర్టికులర్ దేశంగా రోమాని చూపించాడు. రోమీలు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. మెయిన్ పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక దేశం గురించి మాట్లాడారు. మరి గోగు మాగోగు అంటే ఏ దేశము కాదు. వాళ్ళని ఒక సాతాను యొక్క ఫోర్స్గా, సాతాను యొక్క సైన్యంగా వర్ణించడానికి ఈ పదాలు వాడాడు అదే. ఓకే, సో ఈ గోగు మాగోగులను సాతాను ఏం చేస్తాడంట? మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. 9వ వచనం. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా చదవండి. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్గి దిగి వచ్చి వారిని దహించింది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకం గల గుండంలో పడవేయబడింది. అచ్చట ఆ క్రూర ముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడును. సో 29లో సాతాను ఫైనల్ అటెంప్ట్ కనిపిస్తూ ఉంది. సాటన్ ఫైనల్ అటెంప్ట్. అలాగే 10వ వచనం, 20వ అధ్యాయం 10వ వచనంలో సాటన్ ఇంటర్నల్ టార్మెంట్,
నిత్య నరకంలో వేయబడును. అంటే సాతాను గోగు మాగోగులను సైన్యముగా చేసుకొని పరిశుద్ధుల మీదకి వస్తాడు, పరిశుద్ధుల మీద పడతాడు. కానీ దేవుడు పరిశుద్ధుల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు, రక్షిస్తాడు. అప్పుడు సాతాన్ని వారి సైన్యాన్ని ఎక్కడేస్తాడంట? వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడేది. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింప. అంటే సాతాను కంటే ముందు ఎవరున్నారు? క్రూర మృగం అంటే ఎవరు? రోమా సామ్రాజ్యం ఉంది. అబద్ధ ప్రవక్త ఉన్నాడు. అబద్ధ ప్రవక్త అంటే ఫాల్స్ డాక్ట్రిన్, అంటే అబద్ధ బోధనలు చెప్పేవాళ్ళు, అబద్ధ బోధనలు ప్రకటించి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? అగ్నిగుండంలో. ఓకే, భూమి మీద ఇదే బైబిల్ చేత పట్టుకొని అబద్ధము బోధించి క్రైస్తవుల్ని ఏం చేస్తున్నారు? చాలా మంది సత్యం నుంచి తొలగిస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు? ఓకే, కాబట్టి బైబిల్ చేత పెట్టుకొని అబద్ధం చెప్పకూడదు, అబద్ధ బోధ చేయకూడదు. సొంత లాభం కోసం కానీ, ఓకే, బిజినెస్ కోసం కానీ అబద్ధ బోధ చేయకూడదు. యోహాను పత్రికలో చూస్తాము ఒకసారి చూడండి. మొదటి యోహాను 1వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. సో ఇక్కడ యోహాను కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు విరోధి అంటే యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధి ఒకడు ఎవరు? స్టార్టింగ్ లో సాతాను. ఇప్పుడు విరోధులు అంటున్నారు. అంటే ఏంటి? సాతాను యొక్క దూతలు. ఇంకా అబద్ధ బోధ చేసే వాళ్ళందరూ ఎవరు? క్రీస్తు విరోధులే, సాతాను దూతలే. ఒకప్పుడు ఒకడే ఉన్నాడు క్రీస్తు విరోధి మాత్రమే. ఇప్పుడు క్రీస్తు విరోధులు బయలుదేరారు. తర్వాత ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ అని చేత తెలుసుకుంటున్నాము. అంటే కడవరి గడియలో అనేక అబద్ధ బోధలు వస్తాయి. కడవరి గడియలో సాతాను అనేకమైన అబద్ధ బోధల్ని పుట్టిస్తాడు. వానికి దూతలు ఉన్నారు, వాని అబద్ధ బోధని అనేక చోట్ల ప్రచురిస్తారు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. సో ఈ అబద్ధ బోధకులు ఎక్కడి నుంచి వెళ్తారు? మనలో నుంచి వెళ్తారు. మనలో నుంచి అంటే క్రీస్తు సంఘంలో నుంచి వెళ్తారు. అబద్ధ బోధ క్రీస్తు సంఘంలో నుంచే వెళ్ళింది. అబద్ధ బోధ ఎక్కడి నుంచి వెళ్ళింది? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వెళ్ళింది. ఇప్పుడు భూమి మీద స్థాపించబడింది ఎన్ని సంఘాలు? ఒకే సంఘం. ఏదది? క్రీస్తు సంఘం. అప్పుడు ఈరోజు ఇన్ని మత శాఖలు వచ్చాయంటే ఆ అబద్ధ బోధ ఎక్కడి నుంచి వెళ్ళింది అనమాట? క్రీస్తు సంఘంలో నుంచే వెళ్ళింది. సో ఈ అబద్ధ బోధకుల్ని ఏమంటుంది వాక్యం? క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులు క్రీస్తుని దూషించే వాళ్ళు కాదు. క్రీస్తు విరోధులు క్రైస్తవానికి వ్యతిరేకులు కాదు. క్రీస్తు విరోధులు ఎవరంటే క్రీస్తు నందున్నవాడే క్రీస్తు విరోధి అన్నమాట. ఎలా? అబద్ధ బోధ చెప్పడం వలన. వాడు క్రీస్తు నందే ఉంటాడు, కానీ ఏమంటే సున్నతి కూడా చేసుకుంటే బాగుంటది కదా. నేను క్రీస్తుని నమ్మాను, నువ్వు క్రీస్తుని నమ్మావు, కానీ సున్నతి కూడా ఉంటే చూడొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నేను క్రీస్తునందున్నాను, నువ్వు క్రీస్తునందున్నావు. ఏముంది? ఒక గ్లాస్ బీరు తాగితే ఏమవుతుంది? అదేం తప్పు కాదన్నాడు. నేను క్రీస్తునందున్నావు, నువ్వు ఏముంది? వ్యభిచారం చేస్తే తప్పేం కాదు పద. నేను క్రీస్తునందున్నాను, నువ్వు క్రీస్తునందున్నావు, నీ బోధలు వెళ్ళిపోదాం.
సో క్రీస్తు విరోధులు ఎవరంటే సత్యమునకు భిన్నంగా బోధించేవాళ్ళు, సత్యానికి విరుద్ధంగా బోధించేవాడు. ఒకప్పుడు అది ఉదాహరణకి ధర్మశాస్త్రం ఒకప్పుడు కరెక్టే, కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఎవడు నీతిమంతుడుగా తీర్చబడలేదు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే కొత్త నిబంధనలో ఉన్నాం కానీ ధర్మశాస్త్రాన్ని కూడా పాటించుదాం, అదే క్రీస్తు అబద్ధ బోధ. క్రొత్త నిబంధనలో ఉన్నాం, పద పండుగలు చేసుకుందాం. క్రొత్త నిబంధనలే ఉన్నాం, పర్లేదు పద పోయి యెరూషలేములోనే బాప్తిజం పొందుతాం పద. అక్కడ యోర్దాను నదిలో బాప్తిజం పొందితే పాపాలు తొందరగా కొట్టుకుపోతాయట. సో ఇలా కొత్తవి ఆచారాల్ని పుట్టించి సత్యంలో నుంచి తొలగించేటువంటి వాడే సాతాను. మరి ఈరోజు ఉన్న మత శాఖలన్నీ ఎవరి ద్వారా వచ్చాయి? క్రీస్తు సంఘంలో నుంచే. ఈ మత శాఖలన్నీ మనం అనుకున్నట్లు అవి ఏవి కావు, సత్యం ద్వారా స్థాపించబడినవి కావు, సత్యం ద్వారా స్థాపించబడినవి కావు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ముందే చెప్పాడు, మత శాఖలు వస్తాయని చెప్పాడా చెప్పలేదు యేసుక్రీస్తు? ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 15th చాప్టర్. మత్తయి సువార్త 15:13. చదవండి. ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు అది ఎప్పుడు ఎలా చదవాలంటే, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. అంటే ఏంటి? నా తండ్రి నాటని ప్రతి మొక్క అంటే ఏంటి? అంటే అప్పుడు తండ్రి నాటిన మొక్కలు ఉన్నాయి, నాటని మొక్కలు ఉన్నాయి. ఓకే, అప్పుడు నాటని మొక్కలు ఏమవుతాయంట? పెరిగి వేయబడతాయి. ఇప్పుడు మనం కూడా పొలాల్లో పని చేసాం చాలా ఉంది. సో మనం అందరం కూడా ఏం చేయండి, ఉదాహరణకి పత్తి విత్తనాలు పత్తి నాటడం చూసారు ఎవరు? ఓకే, సో పత్తి విత్తనాలు నాటాం. ఓకే, ఇక్కడంతా విత్తనాలు నాటుకుంటూ వెళ్ళాను. ఓకే, ఇప్పుడు వీటి మధ్యలో వేరే మొక్కలు కూడా వచ్చేసాయి. కొన్ని రోజుల తర్వాత యజమాని అక్కడ ఆ తోటను చూసేసరికి, పత్తి తోట చూసేసరికి, అరే మేము నాటింది ఏ మొక్కలు? పత్తి విత్తనాలు. మధ్యలో ఎందుకు వచ్చాయి ఇవన్నీ? ఇవి నాటలేదు కదా. ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చాయి? వీటి నాటలేదు కదా. రండి కూలలు రండి, ఏం చేయండి ఇప్పుడు వెళ్ళి కలుపు మొక్కలన్నిటిని ఏం చేయాలి మీరు? అప్పుడు ఆ పిలికేసే వాళ్ళకు తెలుసు ఏది పత్తి మొక్క, ఏది కలుపు మొక్క. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి కలుపు మొక్కలన్నిటినీ పెరిగేస్తారు. అందుకే యేసుక్రీస్తు నా తండ్రి నాటని మొక్కలు ఏం చేయబడతాయి? ఇంకో చోట యేసుక్రీస్తు గురుగులు గోధుమలు ఉప్మానని చెప్పాడు కదా. గురుగులు గోగుల యొక్క ఉపమానం చెప్తూ ఏమన్నాడు? ఎక్కడుందా వచ్చింది? మొత్తం లేదనుకుంటున్నా. గోధుమలు గురుగులు ఉపమానం ఎక్కడుంది? సడన్ గుర్తు రావట్లేదు నాకు. అమ్మా అమ్మా విశ్వాసమే ఉంది. 13వ అధ్యాయంలో ఉపమానం కదా, ఉపమానంలో చెప్పాడు. ఎస్ 24 మత్తయి సువార్త 13:24. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాడు, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను.
అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎందుకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చిందని అడిగిరి. నువ్వు విత్తింది ఏ విత్తనం? కానీ గురువులు ఎలా వచ్చాయి అంటే అక్కడ విత్తనం ఏది? విత్తనం అంటే ఏది? వాక్యం. అంటే దేవుడు ఏ వాక్యాన్ని విత్తాడు భూమి మీద? మంచి వాక్యమా చెడ్డ వాక్యమా? అబద్ధ వాక్యమా సత్యవాక్యమా? సత్యవాక్యాన్ని విత్తాడు. సత్యవాక్యాన్ని విత్తినప్పుడు ఈ అబద్ధ బోధలు ఎలా వచ్చాయి? ఈ అబద్ధం ఎలా వచ్చింది? ముందుకు చదవండి. ఇది శత్రువు చేసిన పని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురేమో, కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండతో చెప్పుదరను. సో గురుగులు గోధుమలు అక్కడ రెండు గుంపు చేశాడు. ఏంటంటే గురుగులు, సో గురుగులేమో సాతాను విత్తినవి, గోధుమలేమో దేవుడు విత్తినవి, క్రీస్తు విత్తినవి. సో గురుగుల్ని కూడా ఏం చేయండి? పెరగనివ్వండి అన్నాడు. అంటే సాతాను ద్వారా వచ్చిన బోధల్ని ఏం చేయండి? పెరగని. దేవుడు విత్తిన వాక్యాన్ని కూడా పెరగని. దేవుడి సత్యవాక్యం ద్వారా విత్తబడుచున్నటువంటి పంటను పెరగనివ్వండి. అబద్ధ బోధ ద్వారా విత్తబడినటువంటి పంటను కూడా ఏం చేయని? పెరగనివ్వండి. రెండు రాని. మీరేమి ఏం చేయొద్దు, వెళ్ళి పెరగడానికి ప్రయత్నం చేయొద్దు. రెండు పెరగని. కోతకాలమున ఏం చేద్దాం? ఈ గురుగులన్నిటినీ వేరు చేసి కట్టి ఎక్కడేద్దాం? సో ఈ గురుగులు ఎవరంటే మత శాఖలు. ఈ గురుగులు ఎవరు అన్నమాట? మత శాఖ. సో ఈ గోధుమలు ఏంటంటే సత్య, అదే క్రీస్తు. సో ఈ గోధుమలను కొన్నిసార్లు యోహాను, అంటే ఇదొక సినారియో, యోహాను ఏమంటాడు అనమాట, గోధుమలో నుంచి ఏమెళ్ళారు కొంతమంది, మనలో నుండి బయలు వెళ్ళిరి. సో మన అంటే ఎవరన్నమాట? సత్యవాక్యం అంటే ఎవరన్నమాట? క్రీస్తులో నుంచి బయలు వెళ్ళారు. వాళ్ళు క్రీస్తు విరోధులు. సో ఈ మత శాఖల్ని ఏమంటారంటే క్రీస్తు. సో క్రీస్తు విరోధులు విగ్రహారాధకులు కాదు, క్రీస్తు విరోధులు హిందువులు కాదు, క్రీస్తు విరోధులు ముస్లిమ్స్ కాదు. క్రీస్తు విరోధులు ఎవరన్నమాట? క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు. ఒకటి యూదులు, రెండు క్రైస్తవులు. అంతే కదా? ఎవరైతే యేసుక్రీస్తునందు ఉండి యేసుక్రీస్తుకు విరుద్ధంగా పనిచేసేవాడు విరోధి అన్నమాట. వాళ్ళు అన్యులు వేరు, అవిశ్వాసులు వేరు, క్రీస్తు విరోధులు వేరు. అర్థమవుతుందండి? అన్యులంటే వాళ్ళు క్రీస్తు సంఘంలోనికి రాని వాళ్ళు, అసలు రక్షణలోకే రాని వాళ్ళని అన్యులు అన్నమాట. వాళ్ళకి తీర్పు వేరు. ఓకే, క్రీస్తు సంఘంలో నుండి బయటకు వెళ్ళేటువంటి వాళ్ళకి తీర్పు వేరు. సో మనలో నుండి వెళ్ళింది కానీ వారు మన సంబంధులు. అంటే సాతాను యొక్క పని, సాతాను యొక్క క్రియ ఏంటంటే వాడు ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని గురుగులు నాటున్నాడు? కనపడిన చోటంతా నాటుతున్నాడు. గురుగుల్ని నాటుతూనే ఉన్నాడు. ఓకే, దాంతో పాటు క్రీస్తు సంఘంలో నుంచి మళ్ళీ వాడికి సపోర్టర్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. రండిరా అంటున్నాడు వాడు, మీకు ఇంకా బాగా, నాకు ఇంకా స్పీడ్ అయింది నాకు అంటున్నాడు. అని గుర్తుపెట్టుకుని ప్రైమరీ టార్గెట్, సాతాన్ యొక్క ప్రైమరీ టార్గెట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తును డౌన్ చేయటం, యేసుక్రీస్తుని తిరస్కరించేటట్లు చేయటం, యేసుక్రీస్తుని రాజుగా అంగీకరించకుండా చేయటం. యూదుల చేత అదే ఏదో చెప్పించాడు. యూదులు యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా అంగీకరించారా? లేదు. యూదులు యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరించారా? లేదు. రాజుగా అంగీకరించారా? లేదు. దేవుడితో సమానుడుగా ఉండటం అంగీకరించారా?
యేసుక్రీస్తు తనను తాను దేవునితో సమానునిగా చేసుకుంటే యూదులు ఏం చేశారు? కుళ్ళుకున్నారు. కుట్ర, అసూయ, ద్వేషం పెరిగిపోయింది. ఆ బైబిల్ తీసుకుపోయి లోపలికి వెళ్ళి సునీత రూమ్లోకి వెళ్ళి కూర్చో. సో కాబట్టి క్రీస్తు ప్రధానమైన శత్రువు ఎవరికి? సాతానికి. క్రీస్తు ప్రకటింపబడకూడదు. ఈ సత్యాన్ని ఎవరు ఒప్పుకోకూడదు అంతే. అని మేజర్ ఈ కాన్సెప్ట్ లో ఒకసారి మనం ఏం చేయాలన్నమాట, మైండ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం సాతాను గురుగుల్ని ఏం చేస్తున్నాడు? విత్తుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. క్రీస్తు సంఘంలో విత్తుతున్నాడా? వెళ్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు సంఘంలో బయలుదేరాడు. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఆరాధనకు అర్హుడు కాబట్టి ఆయన పాటలు, కొన్ని క్రీస్తు సంఘంలో యేసుక్రీస్తు యొక్క పాటలు బంద్ చేశారు. క్రీస్తు ఉన్న చోటంతా మారుస్తున్నారు పాటల్ని. ఆయన టైటిల్స్ వేసుకో ఉంటే ఇప్పుడు వెలిగింది అనమాట వీళ్ళకి. ఈ పాట రాంగు, ఈ వాక్యం రాంగ్ అనేది ఇప్పుడు తెలిసింది అనమాట. అర్థమైందండి? బెంగళూరులో క్రీస్తు సంఘం ఉంది, నాకు బాగా తెలిసిన సంఘమే. ఆ సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని ఏంటంటే ఎక్కడల్లా క్రీస్తు అని వస్తుందో ఆడ క్రీస్తు పేరు తీసేసి తండ్రి అని పెట్టడం. అంటే అతనికి ఇప్పుడు వెలిగింది అనమాట. 20 సంవత్సరాలు వెలగలేక జ్ఞానం. తీసేస్తున్నాడు. క్రీస్తున్న చోటంతా పాటలు తీసేస్తాడు ఆ మనిషి. లేదప్పా, ఇది క్రీస్తుకు వెళ్ళకూడదు, ఇది క్రీస్తు తండ్రికి వెళ్ళాలి. అది నిజంగా అతనే తండ్రికి ఏం వెళ్ళాలి, క్రీస్తుకి వెళ్ళాలని డిసైడ్ చేసే చర్చావేశంలో ఏకైక వ్యక్తి ఆ మనిషి. కర్మగాలి అతని సంఘపెద్దం చేశాను నేనే. ఓ సంఘ పెద్దే యేసుక్రీస్తుని దేవుడు కాదంటున్నాడు. ఓ సంఘ పెద్దే యేసుక్రీస్తు ఆరాధన కరుడు కాదు, పాత్ర కాదు, తండ్రి మాత్రమే వెళ్ళాలి. మనం సమానం అంటే ఒప్పుకోవట్లేదు. సమానం క్రీస్తుని తండ్రితో సమానంగా చేయడానికి వాళ్ళు అంగీకరించట్లే. యూదులకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకు? యూదులకి క్రొత్త నిబంధన ఇంకా ఏం కాలేదు అప్పుడు. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చినా, క్రొత్త నిబంధనలో ఇంత సత్యం ఉన్నా వీళ్ళు ఏం చేస్తున్నారు అనమాట, పాత నిబంధన ప్రకారం యెహోవా దేవుడే, యెహోవా మాత్రమే దేవుడు అని పాత నిబంధన స్టైల్లో బతికేస్తున్నారు, యూదుల స్టైల్లో బతికేస్తున్నారు చర్చాలో చాలా మంది. మనం ధర్మశాస్త్ర కాలంలో లేము. అసలు యెహోవా అనే నామము ఉచ్చరించడానికి మనం అర్హులమే కాము. అందుకే కొత్త నిబంధనలు ఎక్కడ చూడండి యెహోవా అనే పేరుందా? కొత్త నిబంధనలు ఎక్కడైనా యెహోవా పేరు వాడబడిందా? ఎందుకు? యేసుక్రీస్తు ఎక్కడైనా తన నోటి ద్వారా యెహోవా అనే నామాన్ని ఉచ్చరించాడా? అపోస్తులు ఉచ్చరించాడా? లేదు. ఎందుకు రాయబడలేదు? కొత్త నిబంధనలు యెహోవా అనే పేరు ఎందుకు రాయబడలేదు? అంటే ఆ నామాన్ని ఉచ్చరించడానికి మనం ఎవరు కావు. అందుకే యేసుక్రీస్తు వచ్చి కంప్లీట్ గా చేంజ్ చేశాడు. మీరు తండ్రి అనండి, తండ్రి అని ప్రార్థన చేయండి. అప్పటి వరకు ఏమని ప్రార్థన చేశారు? సైన్యములకు అధిపతియగు యెహోవా, యెహోవా సైన్యములకు అధిపతియగు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇలా ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు వచ్చాక ఏమన్నాడు? మీరు యెహోవా అనొద్దండి, ఏమనండి? సో యూదులకే చెప్తున్నాడు. యూదులే యెహోవా నామాన్ని ఉచ్చరించకుండా తండ్రి అని ఉచ్చరించాలని యూదులకు చెప్పాడు. మనం ఇక యూదులం కాం, క్రైస్తవులైన మనం యెహోవా నామాన్ని ఎలా ఉచ్చరిస్తాం? అందుకే తండ్రి, అందుకే న్యూ టెస్టిమెంట్లో యెహోవా అనే తండ్రి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, లేదా పాత నిబంధన ప్రవచనాన్ని కోట్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ యెహోవా చోట ప్రభువు అని బోర్డులు రాసి రాయబడి. కాబట్టి ఈరోజు ఆ జ్ఞానం మనకు కావాలి. అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. యూదులాగా బిహేవ్ చేయకూడదు. యూదులకి దేవుడు ఎవరు? యెహోవా మాత్రమే దేవుడు. ఎవరికి? యూదులకి. ఎందుకంటే క్రీస్తు ఏం కాలేదు అక్కడ, వాళ్ళకి బయలుపరచబడలేదు. క్రీస్తు వాళ్ళకి తెలీదు. క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? క్రీస్తు వచ్చి వెళ్ళిన కాలంలో ఉన్నామా? క్రీస్తు కొరకు ఎదురు చూసే కాలంలో ఉన్నాం? క్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడు. మనం క్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి క్రీస్తును కూడా సమానంగా ఏం చేస్తున్నాం? మనం ఆ కాలంలో ఉన్నాం. ఈ జ్ఞానం లేకపోతే ఎలా? ఈ పరిజ్ఞానం తెలియకపోతే ఎలా? సో కాబట్టి సాతాను యొక్క క్రియ ఇదంతా. సాతాను గురుగులు నాటుతాడు, సాతాను అబద్ధాన్ని సృష్టిస్తాడు. చిన్నదే కానీ చాలా పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది. ఈరోజు క్రీస్తు సంఘాల్లో ఏముంది, చాలా చిన్నది కదా, అదేముంది అని అంటారు, కానీ ఇంపాక్ట్ మాత్రం ఎంత అవుతుంది? చాలా పెద్దగా అవుతుంది. పెద్ద పెద్ద బోధకులు పడిపోతున్నారు దీంట్లో. ఒక ఆయన అంటాడు, యేసుక్రీస్తు దేవుడైతే అది నువ్వు పెట్టుకో, నాకేంటి అంటున్నాడు. పెద్ద బోధకుడు, నువ్వు యేసుప్రభు దేవుడు అనుకుంటే నాకేంటి, నాకు సంబంధం లేదు, నేను దేవుడిని చూడను. మరి ఎవరు యేసుప్రభు అంటే దేవుని కుమారుడట, అంతే, ఇంకేం మాట్లాడకూడదంట. దేవుని కుమారుడు అనేది ఇది, ఇట్ షోస్ ద రిలేషన్షిప్ విత్ ఫాదర్ కదా. తండ్రితో ఆయనకున్న సంబంధం ఏంటి? యేసుక్రీస్తు ఎవరు అన్నప్పుడు, కేర్ ఆఫ్ అన్నప్పుడు ఎవరు అన్నమాట? ఈ సన్ ఆఫ్ గాడ్, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. బట్ ఆరిజినల్లీ హూ ఈజ్ హి? ఇప్పుడు ఆదర్శ్ ఉన్నాడు. ఆదర్శ్ ఎవరు? అప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులో చూస్తే కేర్ ఆఫ్ వాళ్ళ నాన్న పేరు ఉంటాయి. ఆదర్శ్ నాన్న పేరు ఏం పేరు? రమేష్. రమేష్ గారి కొడుకు. సరే, నువ్వు రమేష్ గారి కొడుకువే, అసలు నువ్వు ఎవరివి? అప్పుడేమంటాడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరే, అసలు నువ్వు ఎవరివి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటది? అతని వృత్తి, అతని జాబ్ అది. ఓకే, బట్ యాక్చువల్గా ఆదర్శ్ ఎవరు? రమేష్ కొడుకు అనేది అడ్రస్ అయ్యా. ఆదర్శ్ ఎవరు? మనిషి. అర్థమైందా? ఆదర్శ్ ఒరిజినల్ ఎవరు? మనిషి. మనిషికి ఏ పేరు పెట్టారు? ఆదర్శ్ అని పేరు పెట్టారు. ఎవరి కొడుకు? రమేష్ కొడుకు. ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. బట్ యాక్చువల్గా ఆదర్శ్ ఎవరు? మనిషి. అలాగే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. అది ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ సూచిస్తాం. యేసుక్రీస్తు ఎవరు? ప్రభువు. అది ఆయన జాబ్. ప్రభు అనేది ఏంటన్నమాట? ఆయన జాబ్. మరి ఆయన ఎవరు అసలు ఒరిజినల్గా? దేవుడు, దైవత్వంలో ఉన్నవాడు, దేవునితో సమానుడు. అర్థమవుతుందా? ఆ డిఫరెన్స్. ఆ దైవత్వంలో ఉన్నవాడు, ఆ దేవుడైనటువంటి వాడు శరీరధారిగా లోకంలో జన్మించాడు. శరీరధారిగా వచ్చిన అదే మనిషి, అదే వ్యక్తే కదా, అదే వ్యక్తే. అంటే ఆయన ఆ శరీరధారిగా జన్మించలేడా? అందుకే దేవుడు ఆయన. అందుకే దేవుడు ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా ప్రత్యక్షం అవ్వచ్చు. ఓకే, సో ఇలా యేసుక్రీస్తు గురించి కంప్లీట్ డెప్త్గా స్టడీ చేయడం మానేసి సింపుల్గా బైబిల్ ఉంది కదా, యెహోవా మాత్రం దేవుడు, యెహోవా దేవుడు, యేసుప్రభు దేవుడు కాదు, మరి ఎవరంటే దేవుని కుమారుడు. ఒరిజినల్గా ఆయన ఎవరు అంటే కదా తెలియదంట. ఒక సోదరి ఫోన్ చేసి మాట్లాడుతోంది, అమ్మ యేసుక్రీస్తు దేవుడా కాదా అని. నాకు తెలియదు. తెలిస్తే వాళ్ళదంతా, అది దేవుడు అంటే వాళ్ళదంతా, దేవుడు కాదంటే నువ్వుదంతా. నాకు ఎందుకు వచ్చింది? నాకు అంటే అలా ఎస్కేప్ అవ్వచ్చా? అలా న్యూట్రల్ అవ్వచ్చా? నాకు ఎందుకు వచ్చింది? మనసులో పెట్టుకున్నాను. తెలుసా? మనసులో పెట్టుకునేది అది. యేసుక్రీస్తు ఎవరంటే కదా, నీకు నేను చెప్పను, నా మనసులో ఉంది. యేసుక్రీస్తు ఎవరంటే మనం నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? ప్రతి చోట యేసుక్రీస్తును నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనునో నేను వానిని నా తండ్రి ఎదుట ఒప్పుకున్నావంటే, ప్రభు నేను మనసులో ఒప్పుకున్నానంటే
మనసులో ఒప్పుకున్నారు. ఎవరు ఎప్పుడు అడిగినా యేసుక్రీస్తు ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా కూడా చెప్పాలి మనం. యేసుక్రీస్తు వాక్యము, దేవుడు, దేవుని కుమారుడు, ప్రభువు. ఆయన మళ్ళీ ఫినిష్ సంపూర్ణం చేసిన రోల్స్ ఉన్నాయి. ఆయన మనుష్య కుమారుడా? అవును. ఇప్పుడు మనుష్య కుమారుడా? కాదు. అప్పుడు ఆయన మనుష్య కుమారుడు. భూమి మీద జన్మించినప్పుడు ఆయన ఎవరు? మనుష్య కుమారుడు. యేసుక్రీస్తు ప్రవక్త? అవును. ఇప్పుడు ప్రవక్త? కాదు. ఆయన భూమి మీద జన్మించినప్పుడు ఎవరైనా ప్రవక్త. యేసుక్రీస్తు సేవకుడా? ఎప్పుడు సేవకుడు? భూమి మీద ఉన్నప్పుడు ఆయన సేవకుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరైనా రాజు. దేవుడు అనేది ఇంకా అది ఏంటన్నమాట, ఫిక్స్డ్. అది మారదు. ఏది? ఆయన దేవుడు అనేది విషయం ఏమవుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు మనిషి అనేది మారుతుందా? ఇప్పుడు ఆదర్శ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆదర్శ్ మనిషి కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. ఎలా ఉంది? ఇమ్మాన్యుయల్ గారు మేనేజర్ అట, మనిషి కాదంట. ఏమన్నా అర్థం ఉంది అందులో? థింకింగ్, సింపుల్ థింకింగ్ మనకు అర్థం కావాలి. సో ఇదంతా ఎవరు పుట్టిస్తారు? చిన్నదే సాతాన్ని పుట్టిస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళతో పోరాడాలి, యుద్ధం చేయాలి. ఏమైందో చూద్దాం. లాస్ట్ 7, 8, 20, 9 వచ్చిన 10 వచ్చిన నెక్స్ట్. కాబట్టి ఈ ఫైనల్ జడ్జిమెంట్ వరకు సాతాన్ ఏం చేస్తుంటాడు? మోసం చేస్తూనే ఉంటాడు, అబద్ధ బోధను పుట్టిస్తూనే ఉంటాడు, క్రీస్తు సంఘంలో ఉన్న వారిని చెరుపుతూనే ఉంటాడు. సో చివరి వరకు ఏం చేయాలి? మనం వాటితో పోరాడుతూనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. లాస్ట్ లో యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు వాని యొక్క యుద్ధం ఏమవుతుంది అన్నమాట, అంతం. అప్పుడు వాడిని ఏం చేస్తాడు? అబద్ధ ప్రవక్త, క్రూర మృగం ఎక్కడుందో అక్కడ వీడిని కూడా పడేస్తాడు లాస్ట్. ఇంకా ఇప్పుడు వాని తంత్రాలకు మోసపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తాడు? తీర్పు తీస్తాడు. సరేరా, వాడు మోసం చేశాడు, మీరేమయ్యారు? మీ బుద్ధి ఏమైంది? నేను వాక్యం ఇవ్వలేదా మీకు? సత్యం ఇవ్వలేదా మీకు? సత్యాన్ని చదవలేదా? మీ చేతుల్లో బైబిల్ లేదా? వాడు మోసం చేస్తాను, ఎలా మోసపోయారు మీరు? ఓకే, ఆ బోధకు మీరెందుకు సపోర్ట్ చేశారు? ఆ అబద్ధకు మీరెందుకు? లేదు, మా చిన్న ఆయన అట్టబోతుంటే నేను అట్టే పోయినా అనేవాళ్ళు లేదా? కొంతమంది మా బావ అదే బోధలు, మేము అదే బోధలు ఉంటాం. ఈ మధ్య ఆ సంబంధాలు బట్టి బోధ నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, తెలుసు కదా. బంధుత్వం, ప్రాంతీయం. మేము తూర్పు గోదావరి అందరూ ఒకవైపు, పశ్చిమ గోదావరి అందరూ ఒకవైపు అండి. కొంతమంది ఈ మధ్య చర్చిలకు వేరే ఎవరెవరు వాళ్ళ ఊరోళ్ళు ఎక్కువ కనిపెట్టి మరి ఎక్కడ మన గోదావరి అందరూ ఆడున్నారు కదా అడిపోతుంది. ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ నెల్లూరు వాళ్ళు, ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కర్నూలు వాళ్ళు, ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఆ జిల్లా వాళ్ళు, ఈ జిల్లా వాళ్ళు. రాదా ఎంత దారుణంగా తయారంటే వీళ్ళందరూ క్రీస్తాను, వీళ్ళందరూ క్రీస్తాను చర్చ. ఒకరైతే ఎక్కడ కేరపురం చర్చికి పోతానో కొంతమంది ఆపారు. కేరపురం చర్చి వైట్ ఫీల్డ్ దగ్గర కదా పెట్టిన పక్కన ఒకతో వైట్ ఫీల్డ్ దగ్గర కేరపురం దగ్గర ఏం బ్రదర్ మా మెంబర్స్ తీసుకెళ్తున్నా ఉంటాడు. మరి ఇలా అర్థమైందా మీకు? దగ్గర అయింది. ఒకవేళ ఇక్కడ అటెండ్ అవ్వచ్చు కదా. చర్చ టెస్ట్ వాతావరణం లేదు, ఆ వాతావరణం లేదు. నేను ఒక సంఘానికి 13 మందిని బాప్తిజం ఇచ్చాను. ఆ 13 మంది బతికేటికి సంబంధించలేదు, కేరపురం సంబంధించలేదు, వేరే సంఘానికి తెచ్చాను. ఇప్పుడు వాళ్ళందరూ నేను లాక్ రావాలా? నేను బాప్తిజం ఇచ్చాను, తప్పకుండా ఎక్కడికి రండి, బతికరికి రండి, కేరపురంకి రండి, బలవంతం చేయాలా? సంఘం అంతా ఒకటే. మనం అందరం పరలోకంలో ఒకే చోట ఉండేవాళ్ళం. ఇప్పుడు డిస్టెన్స్ దూరమై ఏం చేస్తున్నాం? ఆయా ప్రాంతాల్లో కూడుకుంటున్నాం. ఒకవేళ స్థలం దగ్గర ఉంటే అందరం ఒకే చోట కూడుకుంటాం. భూమి మీద కలిసి లేనోడు
భూమి మీద సత్యలేరుడు పరలోకానికి ఎలా వస్తాడు? అక్కడ కూడా రండి పరలోకంలో మనం చూపిస్తాము. దారుణం అండి ఈ చైల్డిష్ పనులు ఇవన్నీ. చైల్డిష్ ఫూలిష్ అంత సమానం, అంత ఒక్కటనే భావం ఎందుకు రావట్లేదు? ఆ ఏక మనసు ఏక హృదయం అని మరి తెగ ప్రసంగాలు చేశారు. బీ కేర్ఫుల్, బీ వాచ్ఫుల్, డోంట్ ఫాల్ ఇంటూ ఎక్కడికి వెళ్ళదు, ఈ మార్గంలోకి వెళ్ళదు. శాఖలు మళ్ళీ క్రీస్తు విరోధం. మత శాఖలు అనేవి ఎప్పుడో వచ్చేసాయి. క్రీస్తు విరోధులు అనేవి ఎక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు? క్రీస్తు సంఘంలో నుంచి వెళ్ళేవాళ్ళు క్రీస్తు విరోధులు. గుర్తుపెట్టు. 11 నుంచి 15 వచనాలు. 11 to 15 ద ఫైనల్ జడ్జిమెంట్. ఏపీ అయింది కదా, సి చదవండి ఎవరండి ఫాస్ట్గా. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి బిడ్డ చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు ఇక్కడ రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. బి పాయింట్ లో రెండో పాయింట్ అన్నమాట. బి పాయింట్ 20వ అధ్యాయం 7 నుంచి 15. దాంట్లో సబ్ పాయింట్ 20 అధ్యాయం 7 నుంచి 10. రెండో సబ్ పాయింట్ 20 అధ్యాయం 11 నుంచి 15. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను. వాటికి నిలువ చోటు కనబడకపోయిను. ఎవరు? 11వ వచనంలో ఎవరు చూపిస్తారు? ఎవరు కనబడుతున్నారు? 11వ వచనం ఎవరు? యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడంట? సింహాసనం మీద ఆసీనుడై ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిను. వాటికి నిలువ చోటు కనబడకపోయింది. అంటే యేసుక్రీస్తు తీర్పు రోజు సమయానికి ఏముండవు, భూమి ఆకాశములు ఉండవు. భూమి ఎక్కడ కనపడదు. ఇప్పుడు శాటిలైట్ పై నుంచి చూస్తున్నా భూమి కనిపిస్తుంది కదా, అలా ఈ సోలార్ సిస్టమే కనపడదు. తీర్పు రోజున సోలార్ సిస్టమే అంతమైపోయి ఉంటుంది. అప్పుడు మనందరికి ఎలా ఉంటుంది? మన బుక్ లో చదివిన సోలార్ సిస్టమ్ ఏమైందిరా? సోలార్ సిస్టమ్ లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అన్ని పోయినాయి. అక్కడ మనం వెళ్ళిన తర్వాత మనకు ఆశ్చర్యం వేస్తుంది. అమ్మో, నిజంగా ఈయన ఎంత గొప్ప దేవుడు, ఆయన సింహాసనం మీద కూర్చొని ఇవన్నీ ఏమైపోయాయంట? అంతమైపోయాయి. తర్వాత 12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడేను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడేను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ద జడ్జిమెంట్ ఆఫ్ ది డెడ్. మృతులకు తీర్పు. పన్నెండు 13 వచనాల్లో గొప్పవారేమి కొద్దివారేమి గ్రంథములు విప్పబడ్డాయి. 11, 12 కదా, 12 నుంచి 10. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూసి అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు పొందిరి. ఓకే, నెక్స్ట్ 14 నుంచి 15. 20వ అధ్యాయం 14 నుంచి 15. ద లేక్ ఆఫ్ ఫైర్. చదవండి. 14 నుంచి 15. 13 ఏం లేదు, చదవలేదా? చదవండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. మృతులను అప్పగించెను. పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. సో 12 నుంచి 13 వరకు అదే పాయింట్. ఇది జడ్జిమెంట్ ఆఫ్ ది డెడ్.
మృతుల పునరుత్థానం, మృతుల తీర్పు, మృతులకు తీర్పు. 14:15 ద లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండం. చదవండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. వాడు అగ్నిగుండములో పడవేయబడెను. సో ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట. ఎవరెవరికి అగ్నిగుండంలో ఎవరెవరు వెళ్తారు? ఆల్రెడీ ఎవరు ఉన్నారు అగ్నిగుండంలో? క్రూర మృగం ఉంది ఆల్రెడీ. తర్వాత అబద్ధ ప్రవక్త ఉన్నాడు. నెక్స్ట్ ఎవరు వెళ్తారు? సాతాను వెళ్తాడు. నెక్స్ట్ ఎవరు వెళ్తారు? ఆ సాతాను యొక్క శోధనలకు ఎవరైతే గురయ్యారో, సాతాను శోధనలకి అంటే సాతాను ఎవరైతే గెలుచుకున్నాడో, సాతానుకు దాసులు అయ్యారో, సాతాను యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలోకి వెళ్తారు. అలాగే తీర్పు జరుగుతుంది. జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్నమాట. సో మీరు అప్పుడు ఎవరెవరు ఈ అగ్నిగుండంలోకి వెళ్తారో రాసుకోవాలి. 1 సాతాను, 2 సాతాను దూతలు. సాతాను దూతల్లో 2 ఎవరెవరు? అబద్ధ బోధకులు ఉన్నారు. సాతాను దూతల్లో క్రీస్తు విరోధులు, ఇంకా నెక్స్ట్ 3 జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు. జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండానికి వెళ్తారు. అంటే జీవ గ్రంథంలో ఒకసారి పేరు రాసి పెడితే మళ్ళీ తుడిచిపెట్టబడే అవకాశం ఉందా? ఒకసారి పేర్లు రాయబడితే మళ్ళీ ఆ పేరు అక్కడి నుంచి తొలగిపోతుందా? ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం ఓకే, ఫిలిప్పీ పత్రిక చూద్దాం. ఫస్ట్ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. రెండు మూడు వచనాలు. ఫిలిప్పీ 4:2-3. ప్రభువునందు ఏక మనసు గలవారైనటువంటి లువోదియాను సింతకేసును బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి. అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఇంకా నిర్గమకాండం 32-32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొంటున్నాను. అర్థమైందా? అంటే మోషేకే తెలుసు ఏమని, నీ గ్రంథంలో నా పేరు రాశావు, ఇప్పుడు ఏం చేయి? తుడిచేయి అంటాడు. దానికి దేవుడి రిప్లై ఏంటి? అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. నువ్వు నాకు చెప్పొద్దు, నా పేరు తుడిచేయి ప్రభు అన్నాడు. ఎవరు? మోషే. నాకు చెప్పొద్దు ఎవరి పేరు తుడిచివేయాలో నాకు తెలుసు. ఎవడు పాపం చేస్తే వాని పేరు తుడిచేస్తాను. నువ్వు నాకు చెప్పడం ఏంటి నా పేరు తుడిచేయమని? అంటే ఏంటి దాని అర్థం? గ్రంథంలో రాయబడిన తర్వాత తుడిచివేయబడే అవకాశం ఉంది.
9:15 హెబ్రీ పత్రిక 9:15. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధంలో నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శ్వాసమును గురించిన వాగ్దానమును పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నారు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యం. ఆ శాసనమును రాసిన వారు మరణం పొందితేనే అది చెల్లదు. కాబట్టి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనము కలుగుటకే ఆయన మరణము పొందిన పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వారిని కూడా ఏం చేయబడింది అన్నమాట. రైట్, యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేయబడింది? విశ్వాసులను కడిగి వేయబడింది. రైట్. అలాగే ప్రకటన 3:5 చూడండి. ప్రకటన 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును. ఎవరి పేరు తుడుపు పెట్టబడదు? జయించువాని. ఎవరి పేరు తుడిపి పెట్టబడదు? ఎవరైతే జయిస్తాడో వాని పేరు ఏం కాదు, తుడిచివేయబడదు. అంటే ఎవరిని జయించాలి? సాతాన్ని జయించాలి, అబద్ధ బోధను జయించాలి, పాపాన్ని జయించాలి, శోధనలు జయించాలి. అలా జయించిన వానికి ఏంటన్నమాట, జీవగ్రంథంలో పర్మనెంట్ గా ఉంటది. వాని పేరు ఏమవ్వదు. ఇప్పుడు సాతాను యుద్ధం చేశాడు కానీ నువ్వు ఓడిపోయావు, అప్పుడు నీ పేరు ఏమవుతుంది? 22:19 ప్రకటన 22:19. ఎవరైనాను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యంలో ఏదైనా తీసివేసిన దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారి పాలు లేకుండా చేయండి. నీ పేరేమో ఉంది జీవ గ్రంథం, కానీ నువ్వేమైనా ఈ యొక్క ప్రవచన వాక్యం నుంచి ఏమైనా తీసేస్తే నీ పేరు కూడా ఎక్కడి నుంచి తీసివేయబడుతుంది. ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు నీ పేరు ఏమైంది? జీవ గ్రంథంలో రాయబడింది. నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వచనాన్ని తీసేస్తున్నావు. యోహాను 1:1 ఏముంది? ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, ఆ వాక్యము దేవుడే. ఇప్పుడు ఈ వచనం రాంగ్ అంటున్నాడు. ఇది తప్పు, ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. మరి యేసుక్రీస్తు దేవుడు ఉంది కదంటే అది రాంగ్. అది అంటే ఇప్పుడు ఆ ఒకటో వచ్చిన పరిశుద్ధాత్ముడు రాంగ్ చేశాడు అనమాట అవి దృష్టిలో. మరి ఇన్ని సంవత్సరాలు చెప్పలేదు, ఇప్పుడే నీకు ఎలా అయింది? ఇన్ని సంవత్సరాలు సాతాను చెప్పలే, ఇప్పుడు ఏం చేశాడు? సాతాను శోధిస్తున్నాడు. నువ్వు జయించాలి, కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి సపోర్ట్ చేస్తావు. యేసుక్రీస్తు దేవుడు కాదని నువ్వు చెప్పినట్లయితే నీ పేరు జీవ గ్రంథంలో నుంచి ఏమవుతుంది? ఎందుకంటే వచనాన్ని తీసేస్తున్నాడు. కొంతమంది ఆ వచనాన్ని స్కిప్ చేస్తున్నారు. ఎక్కడైతే యేసుక్రీస్తు దేవుడు ఆ వచనాలు ఏమి చెప్పకుండా దాటేస్తున్నారు. కొంతమంది అయితే యెషయా గ్రంథం 9:6 ఉంటారు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆయన మీద రాజ్యభారం ఉండను, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు ప్రభు అని ఆయన పేరు. ఆ వచనం యేసుక్రీస్తే కాదంట. అంటే ఆ వచనం యేసుక్రీస్తుకు సంబంధించింది, కానీ ఆ వచనం యేసుక్రీస్తుకు సంబంధించింది కాదు. అంటే ఇప్పుడు వచనాన్ని ఏం చేసినట్టు? అతను తీసేసినట్టు. అప్పుడు నీ పేరు కూడా ఈజీగా ఏం చేస్తాడు? తీసేస్తాడు. చాలా సింపుల్ అనుకుంటున్నారు. ఇది చాలా సింపుల్ అనుకుంటున్నారు. ఇదే బైబిల్ చేత పట్టుకొని మత శాఖలో బిజినెస్ చేస్తున్నారు. ఇదే బైబిల్ చేత పట్టుకొని అబద్ధం చెప్తున్నారు. ఇదే బైబిల్ చేత పట్టుకొని పొట్టకూటి కోసం నానా పాటలు పడుతున్నారు. ఇదే బైబిల్ చేత పట్టుకొని దొంగ బాప్తిజాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇదే బైబిల్ చేత పట్టుకొని జరగని అద్భుతాలు కూడా జరుగుతున్నాయని డ్రామాలు చేసి చూపిస్తున్నారు.
ఇదే బైబిల్ చేత పట్టుకొని యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఆరాధన కరుడు కాదని చెప్పేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఎవరి సృష్టి? గురువులు. గోధుమలు, ఇప్పుడు గురువులు ఎన్నున్నా గోధుమలు కొన్నిచ్చిన చాలు. చిన్నప్పుడు మేము పత్తి పొలానికి వెళ్ళినప్పుడు అంటే రైతులు ఏం చేస్తారంటే లాస్ట్ పంటని వదిలేస్తారు. ఎవరైనా ఏం చేయొచ్చు, తీసుకొచ్చు. లాస్ట్లో యజమాని తీసుకోకూడదు, లాస్ట్ పంట యజమాని తీసుకోకూడదు, వదిలేదు దాన్ని. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా మొత్తం కూలి పని చేసిన వాళ్ళు పొలాల మీద పడి దొరికిన ఆ పత్తి అంతా తీసేసుకుంటారు. ఇప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు అన్నమాట. అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బరువు ఎక్కువ ఉండాలని చెప్పి నీళ్లు పోసి దాన్ని తొక్కేవాళ్ళ. నీళ్లు పోసి అదే నీళ్ళు వేస్తే ఏమవుతుంది, పత్తి బాగా బరువు ఎక్కువ అవుతుంది. ఏది నీళ్లు పోయడమే, నీళ్లు పోయడం అమ్మడానికి పోయినాం. అప్పుడు ఆ పత్తి దగ్గరికి వెళ్తే వాడికి తెలిసిపోద్ది, కొనేవాడికి చూస్తారు, ఏమమ్మా ఇంత నీళ్లు పోసినారు, ఈ పత్తిని కొన్నారు అంటాడు. అంతే. అలా మోసం చేస్తే చల్లదు. నువ్వు ఎంత ఇది చేసినా లాస్ట్లో చివరికి త్రాసులో ఏం చేస్తాడు, ఆయన తూచుతాడు, త్రాసులో తూస్తాడు. ఈ బబులోను రాజు నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు ఉన్నాడు. బెల్షస్సరు కుమారుడు చెప్పాడు, ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు ఆయన లెక్కకు తక్కువ వైద్యుగా అన్నాడు. త్రాసులో తూచుతాడు తెచ్చిన. కాబట్టి దయచేసి సాతాను ఉన్నాడు, వాడు విడిచివేయబడ్డాడు. ఇప్పుడు వాని పని ఏంటన్నమాట, క్రైస్తవుల్ని మోసం చేయడం. ఎలా మోసం చేస్తున్నాడు? అబద్ధ బోధన. మీరు మాత్రం అలాంటి అబద్ధ బోధనమ్మ సత్యవాక్యాలను ఏం చేయండి, నిలబడండి. ఎందుకంటే తండ్రి నాటిన మొక్కలు ఉన్నాయి, నాటని మొక్కలు. రేపు తీర్పు రోజున ఏం జరుగుతుంది? నా తండ్రి నాటిన ప్రతి మొక్క ఏమవుతుంది? నిజంగా మొక్కలా? అబద్ధ బోధలు, మనుషుల ద్వారా సృష్టించబడినటువంటి శాఖలు, వాటన్నిటినీ ఆయన ఏం చేస్తున్నట్ట. ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే నిన్ను కూడా తొలగించేస్తా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఆలోచించి నిదానంగా, ఏది సత్యమో ఏది వాస్తవమో అని గమనించాడు. ఓకే. సో నేను సిద్ధమైతే మళ్ళీ 21వ అధ్యాయాన్ని మనం చదువు. 20వ అధ్యాయాన్ని మళ్ళీ చదవండి. ఓకే. కాన్సెప్ట్ అర్థం అవుతుంది కదా, ప్రకటన గ్రంథం కాన్సెప్ట్ అర్థం అవుతుంది కదా. అందరికీ